నమస్తే. తెలంగాణలో ఒక్కో కులవృత్తి పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంది, జీవన ప్రమాణాలు ఎంతవరకు మెరుగుపడ్డాయి? తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది కదా. ఈ 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము, ఇప్పుడు పనిచేస్తున్న ప్రభుత్వము, భవిష్యత్తు, ఇవన్నీ మనం ఒకసారి కంపేర్ చేసుకోవాలి. అల్టిమేట్గా ప్రజలు ఆర్థికంగా బలవంతులైనప్పుడే ఒక మెరుగైన జీవితాన్ని తయారు చేసుకోగలుగుతారు, బతకగలుగుతారు. మరి ఆ ఎకానమీ పాలసీ అన్నది ప్రభుత్వాలు ఎందుకు రూపొందించలేకపోతున్నాయి? ఎంతసేపు ప్రజలు పెన్షన్ల కోసమో లేకపోతే ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ పథకాల కోసమో అడుక్కోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు కల్పిస్తున్నారు? ఇందులో భాగంగా ఈ మన కులాలకు చెందిన, ముఖ్యంగా బీసీలో చాలా కులాలు ఉన్నాయి, దళితుల్లో, గిరిజనుల్లో రకరకాల కులాలు, ఉపకులాలు ఎన్నో సమ్మిళితమై ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉన్నది. ఆ వృత్తుల ద్వారా మనం ఎకానమీ బిల్డ్ చేసుకునే అద్భుతమైన అవకాశాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ వీడియోలో నేను గంగపుత్రులు, ఫిషరీస్ అండ్ ఫిషర్మెన్స్ అండ్ ముదిరాజులు అందరూ కూడా ఇదే కమ్యూనిటీకి, ఒక కులానికి చెందిన వాళ్ళే ఒక రకంగా. ఈ చేపలు పట్టే కులానికి చెందిన వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో ఏ రకంగా వీళ్ళ జీవనాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునే ఒక అద్భుతమైన అవకాశం ఈ తెలంగాణలో ఉంది. దీని మీద నేను డిస్కస్ చేయాలనుకుంటున్నా. అందుకే ఈ ముదిరాజులు, గంగపుత్రులకు సంబంధించిన ఎకానమీ పాలసీని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాం. ఇది చేస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టించబోతున్నారు. రాష్ట్రానికి దాదాపుగా 20 నుంచి 20,000 కోట్ల ఆదాయం ఈ ఒక్క రంగం నుంచే రాబోతున్నది. ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం. నా ముందు పిట్టల రవీందర్ గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులకి ఆయన సుపరిచితులు. ముఖ్యంగా తెలంగాణ జేఏసీలో ఆయన కీలక పాత్ర పోషించారు ఉద్యమ సమయంలో. బ్యాక్ ఎండ్లో తెలంగాణ జేఏసీ కన్వీనర్గా ఆయన చేసిన పోరాటం అంతా ఇంత కాదు. అండ్ దాంతోపాటుగా ఈ దేశంలో ఈ ఫిషరీస్ మీద అండ్ ఈ మత్స్య పరిశ్రమ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళలో ఆయన టాప్ 10లో ఒకరిగా ఉంటారు. సో అద్భుతమైన నాలెడ్జ్ ఉంది, పెద్ద రీసెర్చ్ చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణలో ఉన్న సౌకర్యాలు ఏంటి, వసతులు ఏంటి, వనరులు ఏంటి, ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉంది, ఏం చేస్తే అద్భుతాలు చేయొచ్చు అని చాలా ఆర్టికల్స్ ఆయన రాయడం జరిగింది. ఒకసారి మనం డీటెయిల్డ్గా రవీందర్ గారితో డిస్కస్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లున్నారు, బాగున్నారా? అద్భుతం. సో ఉద్యమం తర్వాత సో మీరు ఒక 6 months ఏమో ఈ ఫిషరీస్ ఫెడరేషన్కి చైర్మన్గా కూడా వ్యవహరించారు. 6-7 months ఉన్నాను. 6-7 months ఉన్నారు. సో మనం ముందుగా ఈ ఫిషర్మెన్స్ కానీ, ముదిరాజుల, గంగపుత్రుల అంతా ఒకటే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. సరే, చిన్న చిన్న లైన్స్ ఉన్న ఒక రేఖ కనిపిస్తున్న దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అసలు తెలంగాణలో ఉన్న నీటి వనరులు ఎన్ని, ఈ మత్స్య సంపద ద్వారా మీరు అంటున్నట్టు 20-25,000 కోట్ల సంపద క్రియేట్ చేయగలిగే పరిస్థితి ఎట్లా వస్తుంది? ఇది వినే వాళ్ళకి ఎట్లుంటుందంటే, ఇది ఎట్లా సాధ్యమైద్దా, చేప పిల్లలు వేస్తే ఆ చేపలు పడితే 25,000 కోట్ల ఆదాయం ప్రతి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందా అన్న ఒక క్వశ్చన్ జనరల్గానే రేజ్ అవుతుంది. ఎట్లా మీరు చెప్పగలుగుతున్నారు? ఏ లెక్కలు, స్టాటిస్టిక్స్ మీ దగ్గర ఉన్నాయి? వాస్తవానికి మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉనికిలో ఉన్న కాలంలో వనరుల దోపిడీ జాగాలు జరిగింది అనే దాని మీద ఆధారపడే మనము తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే డెవలప్ అవుతుంది అని అనుకున్నాము. అప్పుడు మేము జేఏసీగా మాట్లాడింది ఏమిటంటే, ఒక ప్రాంతం యొక్క వనరులు ఆ ప్రాంతం యొక్క ప్రయోజనాలకి, ఆ ప్రాంత ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలని మేము అనేక వందల మీటింగులలో ఉపన్యాసాలు ఇచ్చినాం. ఆ ఉపన్యాసాలు వినే ఇన్స్పైర్ అయ్యి చాలామంది 99% మంది ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. ఇక్కడ మత్స్యరంగానికి సంబంధించి, తెలంగాణ మత్స్యరంగానికి సంబంధించిన ప్రధానమైన అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాలంలో ఆంధ్రాలో మీకు ఉన్నటువంటి తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉన్నదో 870-970 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నదో అది మాత్రమే చేపల ఉత్పత్తి కేంద్రంగా ఉన్నది అనే ఒక ఇంప్రెషను ప్రపంచం అంతా ఉండే. మనకు చేపలు అంటేనే సముద్రం గుర్తుకొచ్చేది, ఆంధ్ర గుర్తుకొచ్చేది. తెలంగాణలో కూడా చేపలు ఉంటాయి, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ కూడా నీళ్ళల్లో చేపలు పెంచవచ్చు అనేటువంటి సోయి ఎవరికి లేదు, అది కలవనీయే లేదు సీమాంధ్ర పాలకులు అప్పుడు. కాబట్టి అదొక అప్పుడు నష్టం జరిగినా కూడా అది తెలంగాణ వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన అవకాశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో దాన్ని ఒక వనరుగా దీన్ని భావించకపోవడం వల్ల దోపిడీకి గురి కాకుండా ఆగిపోయింది. అది
బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం. ఓకే. అంటే దోపిడీ అన్నీ పోయినాయి, బొగ్గు పోయింది, వనరులు పోయినాయి, భూములు పోయినాయి, అన్నీ పోయినాయి, వ్యవసాయం పోయింది, అన్నీ పోయినాయి. కానీ కొన్ని రంగాలు మాత్రమే మీరు అన్నటువంటి ఈ వృత్తులు, బహుజనులు ఆధారపడినటువంటి వృత్తులకు సంబంధించి ఇవాళ మిగిలినవి అన్ని ప్రపంచీకరణలో, ఆధునీకరణలో పోయినాయి, పారిశ్రామికరణలో పోయిన తర్వాత మిగిలినవి 2-3 మాత్రమే మిగిలినాయి. ఒకటి మన గౌడన్నల యొక్క వృత్తి ఒకటి, అదేవిధంగా చేపల వృత్తి ఒకటి. ప్రధానంగా ఇవి 2 మాత్రమే మనకి వాళ్ళ జీవంగా కనబడతా ఉన్నాయి, జీవ రాశులుగా కనబడతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో దోపిడీకి గురి కాకుండా మిగిలిపోయినటువంటి అంశం ఇది. నిర్లక్ష్యానికి గురైంది, కానీ నిర్లక్ష్యానికి గురి అయింది కాబట్టి దోపిడీకి గురి కాకుండా ఆగగలిగింది. కాబట్టి ఇది ఒక వరంగా దీన్ని మనం భావించవలసిన అవసరం వచ్చింది ఇవాళ. ఓకే. తెలంగాణలో ఉన్నటువంటి నీటి వనరులు ఇంకొక చారిత్రక నేపథ్యం ఏమిటి అంటే, కాకతీయుల కాలంలో, ఆ తర్వాత నిజాం కాలంలో కూడా చెరువుల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రపంచంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్నటువంటి నీటి వనరులు, చెరువుల సంబంధించినటువంటి వ్యవస్థ, గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు, ప్రపంచంలోనే లేదు, ఎక్కడా లేదు. అది కూడా ఒక వరంగా మనం భావించాలి. ఈ 2 వరాలు దోపిడీకి బరిగాకుండా మిగిలిపోవడము, రెండవది వనరులు పుష్కలంగా ఉండడము, ఈ రెండింటినీ అనుసంధానం చేసుకుంటే కనుక ఇవాళ ఒక వర్జిన్ ప్లేస్గా, ఒక స్వచ్ఛమైనటువంటి వనరుగా, ఆర్థిక వనరుగా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఒక ఆర్థిక వనరుగా చూడాలనేదే, వృత్తి వనరుగా కాకుండా కేవలం వృత్తి వనరుగా పరిమితం చేయకుండా ఆర్థిక వనరుగా, సామాజిక ఆర్థిక రంగాలకు ఇది ఒక ఉత్ప్రేరకంగా దీన్ని ఉపయోగించుకునే విధంగా చూడాలనేది మేము దాన్ని సెన్సిటైజ్ చేయడానికి 10 ఏళ్ళుగా ప్రభుత్వాల వెంబడి మేము వ్యాసాలు రాయడము, ఇంకోటో మీటింగ్లు పెట్టడము చేస్తున్నాము. కానీ ఇవాటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటి అవగాహన చేసుకునే ప్రయత్నం కూడా ఇంతవరకు ఈ 10 ఏళ్ళ పాలనలో జరగలేదు. కొంత దానికి వెనుక ఉన్నటువంటి ఓటు సంఖ్య కారణంగా కొంత గత ప్రభుత్వం కొంత దృష్టి పెట్టినట్టు కనిపించినప్పటికీ కూడా జరగాల్సిన దానిలో 10% కూడా జరగలేదు. ఓకే. నిర్లక్ష్యం కూడా జరిగింది, 10% కూడా జరగలేదు. ప్రయత్నం మాత్రం జరిగింది. ఎందుకు జరిగింది అంటే అది కేవలం ఆ రంగం మీద, ఆ రంగాన్ని ఆర్థిక వనరుగా భాగస్వామ్యం చేద్దామనే ఉద్దేశంతో కాకపోయినా ఆ రంగం వెనుక ఉన్నటువంటి ఓట్ల ఆధిక్యత కారణంగా కొంత జరిగినట్టుగా అనిపిస్తుంది, కానీ వాస్తవంగా జరగలేదు. ఇవాళ ఈ ప్రభుత్వము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. నేను అంటున్నా, అందుకనే ఇప్పటికీ ఫెడరేషన్ అనే వ్యవస్థ ఉన్నది. ఫెడరేషన్ అనే వ్యవస్థ కేవలం మత్స్యకారుల సొసైటీలు, ఆ సభ్యుల యొక్క సంక్షేమము మాత్రమే చూస్తుంది. కానీ కార్పొరేషన్ అనేది దానికి ఇంకొక అదనపు విలువ ఏం జోడిస్తుంది అంటే, మారుతున్న ప్రపంచంతో పాటుగా ఈ రంగాన్ని తీసుకుపోవడానికి అవసరమైన భౌతిక వనరులను సృష్టించడానికి, ఆర్థిక వనరులను సృష్టించడానికి ఈ సాంప్రదాయ మత్స్యకారుల వృత్తిని ఆధునిక వృత్తి వైపుకు, ఆధునిక వ్యవసాయం వైపుకు, దాన్ని కూడా జల వ్యవసాయం అంటాం, జల సాగు అంటాం. కాబట్టి దాని వైపు అక్వాకల్చర్ వైపు తీసుకుపోవడానికి ఈ కార్పొరేషన్ అనేది ఉపయోగపడుతుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని మొట్టమొదటిసారి అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డా, దాన్ని స్వాగతించినాము. ఇంకా అడుగుబడలే కాదు, కనీసం దాని గురించి సంబంధించిన ఆలోచన కూడా చేయలేదు అనేది అనిపిస్తూ ఉన్నది. అందుకే దాన్ని, ఈ ప్రభుత్వాన్ని కూడా సెన్సిటైజ్ చేయడానికి ఇంగ్లీషులో, తెలుగులో పుంకాను వ్యాసాలు రాస్తున్నాము. కానీ ఈ మధ్యలోనే కొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా మిత్రులు, సోదరులు కొంతమంది దీని పట్ల ఆసక్తి కనబర్చి దీన్ని సెన్సిటైజ్ చేద్దాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామనే ప్రయత్నాలలో ఒకసారి స్టాటిస్టిక్స్ చూద్దాం. తెలంగాణలో ఉన్న నీటి వనరులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, అంటే ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? ప్రభుత్వానికి అర్థం కావాలంటే కూడా ఈ గణాంకాలు అంటే చాలా అవసరం. ఎందుకంటే గణాంకాల మీద ఆధారపడి అధికారులు స్పందిస్తూ ఉంటారు. కాబట్టి గణాంకాలు ఏమిటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చేపలను పెంచడానికి అనుకూలంగా ఉన్న నీటి విస్తీర్ణము సుమారు 7 లక్షల నుంచి 7.5 లక్షల హెక్టార్లు. 7.5 లక్షల హెక్టార్, 7 లక్షల నుంచి 7.5 లక్షల హెక్టార్లు. అది రిజర్వాయర్లు కావచ్చు, కుంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, నదులు కావచ్చు, వాగులు, వంకలు కావచ్చు. మొత్తంగా మనకు చేపలు పెంచడానికి అనుకూలంగా ఉన్నటువంటి నీటి వనరుల విస్తీర్ణము అంటాం దాన్ని. 1 హెక్టార్ ఈక్వల్ టు 2.5 ఎకర్స్, 2.5 ఎకరాలు అయితే 1 హెక్టార్. ఓకే. సో ఈ 7.5 లక్షల హెక్టార్లు ఉన్నది.
తెలంగాణ రాకముందు 2014కు ముందు ఇక్కడ 6 లక్షల చిల్లర ఉండే, 6 లక్షల హెక్టార్లు ఉండే. కాళేశ్వరము దానికి అనుబంధంగా నిర్మించినటువంటి అది. అదేవిధంగా మిషన్ కాకతీయ వల్ల కొంత 20% నీటి విస్తీర్ణం పెరిగింది అని అనుకుంటున్నారు, లెక్కలు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ లెక్కేస్తే 7-7.5 దాకా వస్తుంది అని అనుకుంటున్నాము. ఓకే. ఇలా జాతీయ స్థాయిలో 1 హెక్టారులో 3 టన్నుల చేపలు పెంచవచ్చు అని జాతీయ సగటు నిర్దేశిస్తున్నది. 2.5 ఎకరాల్లో 3 లక్షల టన్నులు. 3 టన్నులు సారీ 3 టన్నులు సంవత్సరానికి 1 హెక్టారులో 3 టన్నుల చేపలు పెంచే అవకాశం ఉన్నది. అది సాధారణ పరిస్థితులలో. ఓకే. ఇంకా మంచి పరిస్థితులు సృష్టించి అక్వాకల్చర్ సిస్టంలో అయితే 5 టన్నులు. ఓకే. అంతకు మించి అయితే ఇంకా ఇంటెన్సివ్ కేర్లో చూసుకుంటే 7 టన్నులు. ఓకే. ఇలా ప్రపంచవ్యాప్తంగా 7 నుంచి 9 టన్నుల దాకా కూడా పోతున్నది. 7 టన్నులు 7 నుంచి 9 దాకా కూడా పోతున్నది. ఇప్పుడు 9కి పరిగెత్తా ఉన్నది. ఓకే. కాబట్టి ఇప్పుడు మన 3 టన్నులు అనేది జాతీయ సగటు భారతదేశంలో. 3 టన్నుల జాతీయ సగటు ఉంటే మన దగ్గర 7 లక్షల హెక్టార్లు ఉంటే 7×21 అంటే 21 లక్షల టన్నులు తెలంగాణలో ఉత్పత్తి అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. మీరు అన్నది బిలోనే, మీరు చెప్తున్నది బేసిక్ తక్కువలో బేసిక్ జాతీయ సగటు నిర్దేశించిన సగటు. మీకు ఆధునికంగా పక్కన వదిలేయండి, అది పెడితే 50 దాకా పోవచ్చు. ఈ నిర్లక్ష్యంతో పుట్టే చేపలేసి ఒడ్డు మీద కూర్చున్నా కూడా 3 టన్నులు రావాలి. ఓకే. అది పరిస్థితి ఉన్నది. అంటే 20 లక్షలన్నా ఉత్పత్తి జరగాలి. కానీ అధికారులు ప్రకటిస్తున్న లెక్కలు ఏమిటిది? మొన్న 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఉత్పత్తి అయింది అని చెప్పుతున్న లెక్క 4,73,000 కిలోలు. టన్నులు. అంటే అసలు చేపలే వేయట్లేదని అర్థం చేసుకోవాలి కదా. 4.5 లక్షల టన్నులు అని చెప్తున్నారు. అది వాస్తవం ఎంతో తెలియదు. దాంట్లో కూడా ఇక వాళ్ళు అది దొంగ లెక్కలే అని నేను అనుకుంటున్నా. ఓకే. అనుకుంటున్నా కదా, అంటున్నా కూడా ప్రూవ్ చేయవచ్చు. ఓకే. ఎందుకంటే ఎక్కడ దానికి సైంటిఫిక్ శాస్త్రీయంగా ఒక గణన లెక్కలు తీయడం అనేది లేదు. సరే, వాళ్ళు 4.5 అంటున్నారు, వాళ్ళకంటే ఎక్కువ 5 అనుకుందాము. 20 లక్షలు చేయాల్సిన అవకాశం ఉన్న దగ్గర 5 లక్షలే ఎందుకు వస్తున్నది అంటే ఏదో లోపం ఉన్నది. ఇంకా 15 లక్షలు పెంచడానికి అవకాశం ఉన్నది. అదొక అంశం. అంటే చేపల ఉత్పత్తిని పెంచేందుకు అవకాశం తెలంగాణలో పుష్కలంగా ఉన్నది. ఈ 20 లక్షలు పెంచితే కనుక 100 రూపాయల కిలో అమ్మినా కూడా 20,000 కోట్ల రూపాయల సంపద తెలంగాణలో సృష్టించేందుకు ఒక్క చేపల రంగంలో, మత్స్య రంగంలో అవకాశం తెలంగాణలో ఉన్నది. కిలో 100 అమ్మినా కిలో 100 అమ్ముతున్నాను నేను. 100 అంటున్నా. 100 వానికి ఇస్తే, ఇది పెంచే వాళ్ళకి ఇస్తే. నువ్వు మార్కెట్లో 200 కొంటున్నావా, 150 కొంటున్నావా, అది వేరే విషయం. మధ్యలో ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి 100 లెక్కేసుకున్నా కూడా 20,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి సంపద సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ నువ్వు 4 లక్షలు 5 లక్షల మధ్యలోనే ఆగుతున్నావు, ఊగిసలాడుతున్నావు. ఈ అవకాశాలను ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫెడరేషన్తో ఆ పనులు కావు. ఇంకొకటి, ఇప్పుడు ఇంత అవకాశం ఉన్న దగ్గర లోపం ఎక్కడుంది అన్నది ఒకసారి డిస్కస్ చేయాలి. ఎట్లా లోపం ఎక్కడుంది? సరే, పర్యవేక్షణ లేకపోవడం, నిర్లక్ష్యం ఒకటి. ఎక్కడ అసలు అంటే ఆ చెరువుల్లో చేపలే వేయట్లేదా, లేకపోతే కొన్ని చెరువులు వదిలేస్తున్నారా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము 8 సంవత్సరాల నుంచి 2016 నుంచి చేప పిల్లల ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అని ప్రపంచంలో మొట్టమొదటిసారి, దేశంలో మొట్టమొదటిసారి అని చెప్పినారు. అదంతా అబద్ధము. తమిళనాడులో ఆల్రెడీ వాళ్ళు ఫ్రీ అని ఇచ్చినారు అంతకుముందు కూడా. సరే, మనం ఏది చేసినా దేశంలో మొదటిసారి అనే మాట్లాడతాము. ఎందుకంటే కొత్తగా రాష్ట్రం అయింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతారు ప్రజలు. ఎందుకంటే ప్రజలు అమాయకులు కాబట్టి వాళ్ళు నమ్ముతారు కదా అని అబద్ధం ఆడేటోడు, తెలివిగా అబద్ధాలు ఆడడంలో చాలా ఆడితేరిన వాళ్ళు మన రాజకీయాలలో ఉన్నారు. కాబట్టి ఇట్లా ఉచితంగా చెప్తున్నారు. ఎంత ఇస్తున్నారు ఉచితంగా? 100 కోట్లు పెడుతున్నారు అని అంటున్నారు. 100 కోట్ల నిధులు, 70 కోట్లు ఇప్పటిదాకా 67 కోట్ల నుంచి 70 కోట్ల దాకా పెరగలే. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 25,000 చెరువులు, 77 రిజర్వాయర్లు పాత లెక్కని 2014 లెక్క చెప్తాను. ఈ 77 అందుబాటులో ఉన్న రిజర్వాయర్లు, 24,000 చెరువులు, మొత్తం 50,000 చెరువులు అని చెప్తున్నారు. కానీ మనకు చేపలకు ఉపయోగపడేటి గింతే అంటున్నారు. ఇదంతా కలిపితే 7 లక్షల హెక్టార్లు. 7 లక్షల హెక్టార్లలో ఎంత చేపలు వేయాలి? 300 కోట్లు కావాలి పిల్లలు. 300 crores పిల్లలు కావాలి. మనం ఎంత లెక్క వేసి పెడుతున్నాము?
100 కోట్ల రూపాయలు ఇచ్చి నిధులు ఇచ్చి 70 కోట్లు కూడా వేయలేకపోతున్నాం ఇప్పటిదాకా. ఎందుకంటే లేవు పిల్లలు మన దగ్గర. పిల్లలు పెంచే ప్యారలల్గా సమాంతరంగా అది కూడా చేయాలి, ఆ వ్యవస్థ కూడా ఏర్పడాలి. అది కూడా ఎవరికి లాభం అయింది? అందులో మత్స్యకార కులాలకే లాభం అవుతుంది. వాళ్ళే పెంచుతారు, వాళ్ళే పెంచమనాలి, వాళ్ళకు సబ్సిడీ ఇవ్వాలి, అవకాశాలు మెరుగుపరచాలి, అలా కొంత ఉపాధి కల్పించాలి. ఈ విధానం అనేది లేకుండా మీరన్న ప్రశ్నకు ఎక్కడ లోపం ఉన్నది అనేది దానికంటే మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలకు మత్స్య విధానం ఉన్నది, ఫిషరీస్ పాలసీ ఉన్నది అన్ని రాష్ట్రాలకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా విడిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు ఫిషరీస్ 2015లో 14లో విడిపోయినాము, 15లో ఫిషరీస్ పాలసీ పెట్టుకున్నారు. మనకు ఆ పాలసీ లేదు, మనకి ఇంతవరకు పాలసీనే లేదు. మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొట్లాడితే దానికి ఒక కమిటీ వేసారు. 9 మంది మంత్రులతో ఒక కమిటీ వేసారు, మంత్రివర్గ ఉపసంఘం. వాళ్ళకు చేపలంటే తెలియదు, ఇంకోటి తెలియదు. వాళ్ళు ఇచ్చినది వీళ్ళు ఇచ్చిన నివేదికలు పట్టుకో మళ్ళీ ఏవైతే ప్రభుత్వాలని ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్న అధికారులు ఉన్నారో ఆ మత్స్యశాఖ అధికారులు వాళ్ళు చెప్పిన నివేదికలు పట్టుకొని మళ్ళీ వీళ్ళు ఒక సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, రిపోర్టు తయారు చేసింది. అది ఇంతవరకు బయట పెట్టలేదు, ఒక విధానం లేదు. అందుకని మీరు అన్నట్టుగా లోపం ఎక్కడ ఉన్నది అని అంటే అన్ని స్టేట్స్లో పాలసీ, అన్ని స్టేట్లలో పాలసీలు ఉన్నాయి, అన్ని స్టేట్లలో కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు మనం మిగతా స్టేట్స్తో మనం కంపేర్ చేస్తే మనం ఏ పొజిషన్లో ఉన్నాం? మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ మొన్నటిదాకా వాళ్ళు కలిసినటువంటి మన ఇరుగు పొరుగు రాష్ట్రాలము. ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళ భారతదేశంలో నంబర్ 1 ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ది కంట్రీ. వాళ్ళ యొక్క విదేశీ మారక ద్రవ్యము $22,000 కోట్ల 2023-24లో పోయిన సంవత్సరం. మొత్తం భారతదేశం యొక్క విదేశీ మారక ద్రవ్యము చేపల రంగం నుంచి వచ్చింది 60,000 కోట్లు అయితే 22,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే సంపాదించుకున్నారు. మనం ఇలా దేశాల పొంటి రాష్ట్రాల పొంటి తిరుగుతున్నాము. వాళ్ళకి సముద్ర తీర ప్రాంతం అది ఉంది కాబట్టి వాళ్ళకి సాధ్యమైందేమో అంటారు. వాళ్ళు 23 లక్షల టన్నులో 33 లక్షల టన్నులు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అక్వారంగం పెరిగింది, అంటే రొయ్యలు అవి. అవునా, కుంటలు కూడా చేపలు చెరువులు ఉంటాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు గతంలో ఏదైతే వాళ్ళు వరి పండించిండ్రో ఇండియాకు ఇది సీడ్ బౌల్ అని పెట్టుకున్నాము ఆంధ్రప్రదేశ్ని, ధాన్యాగారము భారతదేశం ధాన్యాగారం అని ఆంధ్రప్రదేశ్ అన్నాము, విత్తన భాండాగారం అని ఇప్పుడు తెలంగాణ అంటున్నాము. అప్పుడు అన్నప్పుడు ఆ వరి పండించే పొలాలన్నీ కూడా పాడైపోయినాయి ఎరువులు వాడి. అవి ఎందుకు పనికిరావు అనుకున్నప్పుడు అక్వాకల్చర్లోకి తీసుకొచ్చారు, రొయ్యలు పెంచడానికి చేపలు పెంచడానికి మార్చారు. 2 లక్షల హెక్టార్లు ఇవాళ అక్వాకల్చర్ నడుస్తున్నది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. అందులో ఇవాళ వ్యవసాయం తర్వాత అత్యధికంగా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అక్వాకల్చర్ వ్యవస్థ మన దగ్గర ఆంధ్రప్రదేశ్. మన దగ్గర ఎంత ఉంది? మన దగ్గర అక్వాకల్చర్ లేదు, అసలే లేదు. ఉన్నదని 10,000 ఎకరాలలో ఉన్నది అని చెప్పి వీళ్ళు లెక్కలు చెప్తున్నారు. కానీ అక్వాకల్చర్ అనేది ఇక్కడ ఇంకా ప్రారంభమే కాలేదు, కనీసం వాళ్ళ పరిచయమే కాలేదు. అంటే మనకి వాతావరణ పరిస్థితులు ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయా? అనుకూలంగా ఉన్నాయి. లాస్ట్ టైము ఈ వరి ఎక్కువ పండుతున్నది, ఎట్లా దీని నుంచి వెళ్ళి రైతులను డైవర్ట్ చేయాలని ప్రభుత్వం తలకాయలు పట్టుకున్నప్పుడు మేము ఒక సలహా ఇచ్చినాం, నేనే సలహా ఇచ్చినా ముఖ్యమంత్రి. ఎక్కడైతే లో లయింగ్ అందరూ పొలాలు అంటాం కదా, ఎక్కడైతే నీటి వనరులు నిలుస్తున్నాయి పొలాలలో అంటున్నాం కదా, వాటిలలో చేపలు పెంచుదాం. ఎక్కువ జాలు ఉండేది కాడ ఆ ప్రాంతాలలో అట్లాంటి ఒక 2 లక్షల హెక్టార్లు ఐడెంటిఫై చేసినారు. ముందు మనం ఒక 500 హెక్టార్లను తీసుకుందాం ఒక ట్రయల్గా, అది మాకు అప్పచెప్పండి, ఫెడరేషన్కి అప్పచెప్పండి, మేము చేసి చూపిస్తామని కూడా చెప్పినాం. కానీ దానికి సిద్ధపడలేదు, అంటే ఒక విధానమే లేదు మనకు. అందుకని నేను అంటున్నది ఏంటంటే ఈ రంగము 20-25 వేల కోట్ల రూపాయల వార్షిక ఆర్థిక వెసులుబాటుని ఈ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అంటే చాలా రాష్ట్రాలు మనకు స్థానమే లేదు. తెలంగాణకు మత్స్య రంగంలో 13-14 నంబర్లో ఉన్నాం మనం. నీటి వనరులలో నంబర్ 1లో ఉన్నాం. ఉపరితల జల వనరులు అని ఉంటాయి, అంటే ఈ చెరువులు, సముద్రం లేని ప్రాంతాలలో రాష్ట్రాలకు సంబంధించిన 8-9 రాష్ట్రాలలో తెలంగాణ ఈజ్ టాప్ నంబర్ 1. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుందంటే సముద్రం నుంచి వచ్చే చేపల గిరాకీ తగ్గుతున్నది, ఉత్పత్తి తగ్గుతున్నది. స్వచ్ఛమైన వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్ ఫిష్కి గిరాకీ పెరుగుతున్నది. ఇవాళ 53% మొత్తం ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చేపలలో 53% అక్వారంగం నుంచి ఈ ఉపరితల జనవరాల నుంచే వస్తున్నది. 47% కంటే అందులో 47%లో కేవలం 28% మాత్రమే సముద్రం నుంచి వస్తున్నది.
అంటే తగ్గింది. గతంలో 78% ఉండేది, ఇవాళ 28% పడిపోయింది సముద్రం నుంచి వచ్చే చేపల సంఖ్య, దాని మోతాదు. కాబట్టి ఈ అవకాశాలు మనకి, మనం నంబర్ 1లో ఉన్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్, సరే ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి అయింది, మనం ఎగుమతి చేసుకోవాల్సిందేనా? అసలు తెలంగాణ రాష్ట్రం సరిపడా ఫిష్ మనం తింటున్నామా? దేశ సగటు ఎంత తింటున్నది? ఇప్పుడు ఈ లెక్కలు కూడా మీరు రీసెర్చ్ చేసి ఉంటారు ఆల్రెడీ. అవును. సో ఎంత తినాలి, ఎంత తింటున్నారు, మనం తింటున్న ఫిష్ ఎంత, మనకు అందుబాటులో ఉన్నది ఎంత? ఇప్పుడు బేసిక్గా మనం ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు మనకి విలేజెస్లో అయితే మీరు చూడండి, చేపలు తినాలి అని అనిపించింది అనుకోండి, సరే హైదరాబాద్లో అంటే ఆడో ఈడో స్టాల్ ఏదో ఒక ఏరియాలకు వెళ్తాం, కొనుక్కొచ్చుకుంటాం. విలేజ్లో ఉన్న వాళ్ళకి చూడండి ఒకసారి, మీరు విలేజ్లో ఒకవేళ చేపలు కావాలంటే ఎవరైనా అమ్మొస్తేనో లేకపోతే ఇంకేదైనా వస్తే కొనుక్కోవడం తప్ప వాళ్ళకి అవకాశం కూడా లేదు చూడండి. లేదంటే ఈ మధ్యకాలంలో టౌన్లో అక్కడిక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఏవో ఉన్నట్టున్నాయి. అసలు ఈ ఎందుకు దొరకట్లే మరి? అంటే వేయకపోవడమేనా లేకపోతే ఎట్లా? దీనికి కూడా మళ్ళా ఇది ఆవు కథ లెక్క అవుతుంది. దీనికి కూడా మళ్ళీ ఒక విధానపరమైనటువంటి పాలసీ లేకపోవడం ఓకే ఒకటి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చేపల యొక్క వినియోగం పెరిగింది, ఆహార వినియోగం పెరిగింది. ఎందుకు పెరిగిందంటే కోవిడ్ వచ్చినప్పుడు మీకు పశ్చిమ బెంగాల్లో ప్రతి హాస్పిటల్లో ఇప్పుడు కూడా అది అమలు చేస్తున్నారు. ఆసుపత్రిలో రోగులకు ఇచ్చేటువంటి ఆహారంలో కోవిడ్ టైంలో చేపలు తప్పకుండా పెట్టినారు, తప్పకుండా ఉండాలని పెట్టారు. ప్లేట్లెట్స్ పెంచడానికి చేపల ఆహారం బాగా ఉపయోగపడుతుంది. పపాయ ఎట్లాగైతే అంటే పండ్ల యొక్క వినియోగం ఎట్లాగైతే ఈ కోవిడ్ తర్వాత పెరిగిందో, కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగానే ఆహార అలవాట్లు చాలా మారింది. హెల్త్ కాన్షియస్ పెరిగింది, కాన్షియస్ పెరిగింది. ఇంతకుముందు చేయగలుకోవాలంటే ఒక బద్ధకం ఉండేది, కానీ వాళ్ళ సబ్బులు పెట్టి కలుపుకునే స్థితికి వచ్చినాం, అందుకే అనివార్యత వచ్చింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగానే ఆహార అలవాట్లు పెరిగినాయి, చేపల వినియోగం బాగా పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే, ఒక మనిషి ఆరోగ్యంగా బతకాలంటే 21 కిలోల చేపలు సంవత్సరానికి సగటున తినాలి అన్నది. 21 కేజెస్ తినాలి. 21 కేజెస్ సంవత్సరంలో సగటున, ఒకటే రోజు 21 కిలోలు తినద్దు. సంవత్సరం మొత్తంలో 12 నెలల్లో యావరేజ్గా 21 కిలోలు కనుక ఒక మనిషి చేపలు తింటే 18 రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఆయన దగ్గరికి రావు అని నువ్వు చెప్పింది కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ బహిరంగంగా చెప్పింది అనేక సార్లు. నెలకు 2 కిలోలు తినాల్సిందే, యావరేజ్లో 2 కిలోల దాకా తినాలి, కిలో అన్న తిన్నా మంచిదే, తక్కువలో తక్కువ అని చెప్పింది. కొన్ని దేశాలలో, జర్మనీ లాంటి దేశాలలో యావరేజ్ కన్జంప్షన్ 48 కిలోలు సంవత్సరానికి. 48 కిలోలు, 21 కిలో చెప్తే తింటే చాలన్నది కదా, 48 కిలోలు. వాళ్ళ యొక్క ఆయుష్ ఎందుకు ఇవాళ యావరేజ్ ఆయుష్ 90 దాటింది, మన దగ్గర ఇంకా 75 కానీ కొట్టుకుంటున్నాం మనం. యావరేజ్ లైఫ్ స్పాన్ ఆడ 90 దాటింది. ఎందుకు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు? వాళ్ళ ఆసుపత్రుల మీద, మందుల మీద పెట్టే ఖర్చు చాలా తక్కువ ఎందుకు ఉంటున్నది? 30% ఆదాయం ఇండియాలో ఆరోగ్యానికి ఎందుకు పెడుతున్నాము? 3% కూడా జర్మనీలో, జపాన్లో ఎందుకు పెడతలేరు ఆరోగ్యం మీద ఖర్చు? అంటే వాళ్ళు చేపలు తింటున్నారు కాబట్టి. చైనాలో కూడా చేపలు తింటున్నారు కాబట్టి. అది లివింగ్ ఎగ్జాంపుల్, అది లైవ్ ఎగ్జాంపుల్ అది. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ 21 కిలోలు తినమన్నది, ప్రపంచంలో 48 కిలోలు తినలు ఉన్నారు. మన దేశం పరిస్థితి చూస్తే ఇవాళ మన దేశంలో 9 కిలోల యావరేజ్ 2023-24 లెక్కల ప్రకారంగా మనం 9కి చేరుకున్నాం. అతి కష్టం మీద, కోవిడ్కి పుణ్యమా అని 6 నుంచి 9 చేరినాం. 6 ఉండేనా ఇంతకుముందు? 6-7 మధ్యలో అనుకునేది. ఇప్పుడు కోవిడ్ తర్వాత కొన్ని దేశాలలో, కొన్ని రాష్ట్రాలలో పెరిగింది. ఓకే. సో నాన్ వెజ్ ఆహారం తినడంలో నిన్ననే ఒక నివేదిక వచ్చింది. ఓకే. మనం నెంబర్ 2కి వచ్చినాం. నెంబర్ 1 మనం ఎంత ఉన్నాం? ఇంతకుముందు నెంబర్ 1 ఉంటుంది. అంటే మొత్తం దేశంలోనే నాన్ వెజ్ తినడంలో, మాంసాహారం తినడంలో తెలంగాణ నెంబర్ 1 దేశంలో. మందు తాగడంలో కూడా మనం టాపులనే ఉన్నాము. అంటే ఇది బాగా మనం ఏంది ఆహార ప్రియులం. సో ఆ పానీయాలలో కూడా బాగా మనం టాప్లో ఉన్నాము. మరి ఇప్పుడు తగ్గింది అది. అట్లా ఉన్న తెలంగాణలో చేపల ఆహారం ఎంత ఉన్నది అని అంటే అందులో చేపల ఆహారం చూస్తే 5 కిలోలు, దేశంలో 9 కిలోలు, ప్రపంచవ్యాప్తంగా 21 కిలోలు తినాలని నిర్దేశం ఉన్నది. దేశంలో 9 తింటున్నారు. అది బాధపడుతున్నాం అంటే తెలంగాణలో 5 తింటున్నాం. 5 ఇది అధికారిక లెక్కలే, ఇంట్లో ఎంత నిజమో తెలియదు. అది కూడా నిజమా కాదో తెలియదు. ఎందుకంటే ఒకసారి రామ్నగర్ మార్కెట్ పోతే రెండోసారి పోవాలంటే మనం సొప్పదు. కింద వాతావరణం చూస్తే, ఆ గలీజ్ చూస్తే. ఇంత దాకా హైదరాబాద్ లాంటి మెట్రో నగరంలో 1 కోటి మంది
ప్రజలు జీవిస్తున్న ఒక మహానగరంలో ఒక సైంటిఫిక్గా ఒక హైజెనిక్ ఒక ఆరోగ్య సూత్రాల రీత్యా నిర్మించిన చేపల మార్కెట్ లేదు. ఇప్పుడు లేదు, ఒక్కటి కూడా లేదా ప్రపంచం ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు ఇంతదాకా. సిద్దిపేటలో మొన్న అదేదో ఇంటగ్రేటెడ్ మార్కెట్ అని పెట్టి అందులో పెట్టాను కానీ నేను అది కూడా చూశాను. బట్ హైజెనిక్గా లేవు. సో హైజెనిక్గా లేకపోతే మనిషికి కొంత హైజెనిక్ పెరిగిన తర్వాత, ఆరోగ్యం పట్ల శుభ్రత పట్ల చైతన్యం పెరిగిన తర్వాత తినే పదార్థాలు హైజెనిక్గా లేకపోతే వాడు తీసుకోడు. చాలా మంది మీరు ఇంకోటి చూడండి, మన దగ్గర ఉన్న ఫిష్లో ఇవి ఎక్కడి చేపలు ఆంధ్ర నుంచి వచ్చినాయా అవి తీసుకుంటారు, అంతే కదా. అవి ఐసులో పెట్టి ఒక చేప ఒడ్డుకు పడ్డ తర్వాత నీళ్ళ నుంచి ఆంధ్ర నుంచి కానీ ఇంకో ప్రాంతాల నుంచి కానీ తెలంగాణ రామ్నగర్ మార్కెట్ రావడానికి 6 రోజులు పడుతుంది. 6 రోజులలో ఒక చనిపోయిన ఒక శవం డెడ్ బాడీ ఒక 6 రోజులు ఇంత ఐస్ పెట్టినా కూడా అందులో గాలి ఆడుతూ ఉంటుంది, సూర్యరశ్మి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మన లోపల కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. ఇంకా నీళ్ళు ఉంటాయి కాబట్టి లోపల 70-60% నీళ్ళే ఉంటాయి కదా ప్రధానంలో. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. వాటి వల్ల అందులో సూక్ష్మజీవులు కోటాను కోట్ల జీవులు వచ్చే అవకాశం ఉంది. 6 రోజుల తర్వాత నువ్వు ఆ వస్తువును తిని ఇవాళ ఇప్పుడే వచ్చింది అని ముప్పలు లేసి చూపిస్తాడు. అవి నల్లగా ఉండే ఎర్రగా ఉంటాయి. ఎర్రగా ఉండడానికి 10 రోజుల దాకా ఎర్రగా ఉండడానికి ఒక కెమికల్ వాడతారు. కెమికల్ వాడతారు. వాడి దాని సస్టైనబిలిటీ తీసుకురావడానికి, ఫ్రెష్నెస్ తీసుకురావడానికి కూడా అవి వాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మోసాలన్నీ మార్కెట్లోకి వచ్చినాయి. అందుబాటులో లేకపోవడం వల్ల చేపలు అందుబాటులో లేకపోవడం. ఇప్పుడు మనం నెలకి 1/2 కిలో కూడా తింటలేము అన్నట్టు. ఇప్పుడు 5 కిలోలు అధికారిక లెక్కలే. అంతే, 1/2 కిలో. అది 5 తింటున్నావా, 6 తింటున్నావా, 4 తింటున్నావా కూడా గ్యారంటీ లేదు. అంతే. ఇప్పుడు 1/2 కిలో అంటే ఎన్ని పీసులు వస్తాయి? ఒకటే గట్టిగా మీడియం 4 పీసులు, 3-4 పీసులు వస్తాయి. 4 పీసులు వస్తాయి అంతే. కాబట్టి ఇప్పుడు విధానము అందుబాటులోకి తీసుకురావాలంటే ఇప్పుడు నీకు ఇక్కడ చేపలు పెంచడానికి 4 లక్షల మంది రిజిస్టర్ అయిన మెంబర్లే ఉన్నారు మత్స్యకారులు. 6,000 సొసైటీలలో 4 లక్షల మంది మత్స్యకారులు ఇవాళ దీని మీద బతుకుతామని చెప్తా ఉన్నారు. 4 లక్షల మంది అందుబాటులో ఉన్నారు. 7 లక్షల హెక్టార్ల నీళ్ళు అందుబాటులో ఉన్నాయి. 20 లక్షల టన్నులు పెంచడానికి అవకాశం ఉన్నది. 5 కిలోలు తినడానికి దాటలేదు. అంటే ఎక్కడనో గ్యాప్ ఉంది. మీరు అన్న లోపాలు ఉన్నాయి. ఏంటి లోపాలు అంటే తింటే నష్టమా అంటే అది కూడా లాభమే. రేట్ ఏమన్నా ఎక్కువ ఉందా అంటే ఇప్పుడు చికెన్ మటన్ కంటే చాలా తక్కువ రేటు అందుబాటులో లేకపోవడం వల్ల ఇప్పుడు చికెన్ ఏం తింటాము, చుట్టపోటు రాగానే ఏం చేస్తాము, ఆ లుంగి బని విన్నే పోయి ఇంటి పక్కనే దుకాణం ఉంటుంది పట్టుకొస్తాం. 1/2 కిలో కొట్టి అంటే ఇస్తూనే ఉంటాడు. కానీ చేపలు తినాలంటే 3 రోజుల ముందు చెరువునికి చెప్పాలి, మత్స్యకారునికి చెప్పాలి, బతిలాడాలి, దానికి పోటీ, దానికి కడగాలి. అసలు విలేజ్లో అయితే మీకు రూల్ అవుట్ దొరకదు. కాబట్టి ఈ ప్రతిబంధకాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకొని దానికి ఒక విధానాన్ని రూపొందించి ఇవాళ మనిషికి తిండి విషయంలో ఆసక్తి పెరిగింది, చైతన్యం పెరిగింది, ఆహారం తీసుకునే విషయంలో. దానికి తగ్గట్టుగా చేపలని దగ్గర చేయడానికి, వినియోగదారులకు దగ్గర చేయడానికి ఒక వ్యవస్థ ప్రత్యేకించిన వ్యవస్థ. ఇంకోటి మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు చికెన్ అంటే ఒకటే వెరైటీ ఉంటుంది సరే, అది నా బాయిలర్ కోడి లేదా నాటుకోడి, గదే కోడి గదే టేస్ట్. మటన్ అంటే ఒకటే ఉంటుంది. ఇప్పుడు మీకు ఫిష్లో ఎన్ని వెరైటీస్? కొన్ని వందల వెరైటీస్ ఉంటాయి. చేపలు, మీడియం, పెద్దవి, చిన్నవి, పెద్దవి, అందులో కొన్ని రకాలు, పెద్ద దాంట్లో కొన్ని రకాలు. నీకు ఏ టేస్ట్ కోరుకుంటే ఆ టేస్ట్కి సంబంధించిన చేపలు వేరే ఉంటాయి. కొంచెం ఉప్పు ఉండాలి అనుకుంటే ఆ చేపలు వేరే ఉంటాయి. స్వీట్నెస్ ఉంటాయి. మన ఖనిజాలు ఎక్కువ ఉండాలి అందులో మనకు ఆరోగ్యానికి అంటే చిన్న చేపలు తినాలి. వాగు చేపలు వేరే ఇక్కడ లేవు అవి. సో ఇన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయి, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అందుబాటులోకి తేవాల్సిన వ్యవస్థ కుంటుబడి ఉన్నది, వ్యవస్థ లేదు. దాన్ని వ్యవస్థీకృతం చేయాలి, దానికి ఒక పాలసీ కావాలి. సో అందువల్ల మీరు అన్న ప్రతిదానికి మళ్ళా ఆవు వ్యాసం లెక్కనే ఒక పాలసీ, మళ్ళీ గవర్నమెంట్ తీసుకునే పాలసీ తీసుకొని ఈ 7 లక్షల హెక్టార్లను వినియోగంలోకి, యావరేజ్ వినియోగంలోకి ప్రత్యేకంగా పట్టించుకొని చేయాల్సిన పని లేదు. యావరేజ్ వినియోగంలోకి తేవాలి. మీరు అంటున్నది ఆల్రెడీ ఏర్పాటైన నీటి వనరుల గురించి మాట్లాడుతున్నారు. అంతే. రైతులను ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చేపల చెరువులు, ఇంకా ఇప్పుడు ఆక్వాకల్చర్ పెంచితే ఇంకా పెరుగుతుంది కదా. ఇప్పుడు కోడిపెలవు అని చిన్నవి ఉంటాయి, చందమామలు, గెత్సులు, శాలమట్టలు, ఇట్లాంటి ఊడిచిన గాళ్ళని అంటే లోకల్ వెరైటీస్, ఇండిజినస్
అవును. వెరైటీస్ ఏవైతే అవన్నీ ఎండేంజర్డ్ స్పెసీస్ కింద పడ్డాయి ఇప్పుడు. అంటే ఇవి వాటి ఉనికే లేకుండా పోయింది. ఓ మన పక్షుల్లాగా చాలా పక్షులు ఎట్లాగైతే కంటికి కానకుండా పోతున్నాయో దసరా నాడు మనం పాలపిట్టను చూడాలంటే ఎంత తిప్పల పడుతున్నామో ఇప్పుడు వాట్సాప్లలో చూసుకొని బతకాల్సి వస్తుంది. అట్లనే చేపలలో కూడా చాలా రకాలు ఇప్పుడు ఎన్ని నాశనమైనా కూడా ఎవరికి లెక్కలేదు, పట్టింపు లేదు ఎవరికి. కాబట్టి వాటిని మనం చేయాలంటే నేను ఇంకొక విషయం కూడా మా పరిశోధనలో చెప్పినాం. ఇవాళ ఒరిస్సాలో ఒక ప్రయోగం జరిగింది. పంట కాలువలు ఏవైతే ఉన్నాయో మనం ఏదైతే కాలువలు వాడుతున్నామో ఇప్పుడు చేపలు పెంచడానికి ఏం కష్టం నీకు, ఒక్క సుక్క నీళ్ళు వేస్ట్ కావు. నువ్వు చెరువులో పెంచినా రిజర్వాయర్లో పెంచినా ఎడ పెంచినా కూడా చేపలు అందులో వేసుకొని తీసుకుని పెంచినా బాగుంటే వాటికి అవే పెరుగుతాయి, అవే పెరుగుతా ఉన్నాయి. తీసుకోవడమే. నీకు నీళ్ళు వ్యవసాయానికి నీళ్లు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెడుతున్నామా? నయా పైసా ఒక చుక్క నీళ్ళు ఖర్చు చేయకుండా మనకు ఒక అదనంగా ఒక ఆదాయం పెరుగుతుంది, ఒక ఆరోగ్యం పెరుగుతుంది, ఒక ఆహారం పెరుగుతుంది, ఒక ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి దీని మీద దృష్టి అనేది ఏం రీసెర్చ్ ఒరిస్సాలో పంట కాలువలు ఏవైతే ఉంటాయో ప్రధాన కాలువలు, ఆ కాలువలలో కూడా చేపలు పెంచేటువంటి ప్రయోగాలు జరిగినాయి, సక్సెస్ అయినాయి. ఒక 2 కిలోమీటర్లకు 1 కిలోమీటర్కు ఏ ఊరికి ఆ ఊరు పక్కన ఉన్న కాలాన్ని అప్పచెప్తాం. ఓకే. ఆ నీళ్లు బారిన రోజులు 3 నెలలు 4 నెలల్లో మనం పార్క ఉంటుంది. నీళ్ళు ఎక్కువ రోజులు ఉండదు. ఒక 200 రోజులు 100 రోజులు ఉన్నది అనుకోండి. 100 రోజులు 157 రోజులు మనకు కాలువ యావరేజ్గా సాగుబాటులో ఉంటుంది ఓకే మన దగ్గర. సో 100 రోజులు ఒకవేళ అది ఉంటే ఆ 100 రోజులలో 90 రోజులలో పెరిగే చేప పిల్లల్ని వేసుకోవచ్చు. అందులో దానికి సంబంధించిన నర్సరీలు డెవలప్ చేసుకోవాలి. చేసే నర్సరీలో పెంచి వాటి తెచ్చి 2 నెలల్లో పెరిగేటట్టు ఈ కాలువలలో వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు నీకు ఇంత పెద్ద చేపలు వస్తాయి. అవి ఒక్కటిసారి తింటారా అంటే వాటి ఎండు చేపలు చేయొచ్చు, రకరకాలు. దాని అనేక రకాల నెత్తళ్ళు. ఇవాళ ఆంధ్రాలో నెత్తళ్ళు పచ్చళ్ళు చేస్తున్నారు. మనం పచ్చళ్ళు చేసుకోవచ్చు, నిల్వ పెట్టుకోవచ్చు. నిల్వ పెట్టుకోవడానికి అనేక మార్గాలు వచ్చినాయి. కాబట్టి ఉన్న 7 లక్షలకే దిక్కు లేదు. ఇంకా ఈ విధి చెప్తే నవ్వుతారు. కాబట్టి అంటే మత్స్యకారుల యొక్క ఉపాధి అవకాశాలు పెంచాలి, వాళ్ళ ఆదాయం పెంచాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. ఏంటంటే ఒక వ్యక్తి తను చేస్తున్న పని మీద దృష్టి పెట్టాలంటే, ఆసక్తి పెంచుకోవాలంటే, అందులో వస్తున్న మార్పులను అవలోకనం చేసుకోవాలంటే వానికి సరిపోయే ఆదాయం ఉండాలి. ఏది ఆదాయం ఇక్కడ? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక పార్ట్ టైం ఇదిలాగా ఉంటుంది. పార్ట్ టైం కూడా కాదు. కూడా విలేజ్ నుంచే వచ్చినాం కాబట్టి ఎట్లుంటుంది, ఎండాకాలంలో చెరువులో నీళ్లు దగ్గర పడతా ఉంటే ఆ పడదాం అని చెప్పాను. 2-3 రోజులు పట్టాలా, ఎవడో కాంట్రాక్టర్కి ఇస్తారు, వాడే పిల్లలు వేస్తాడు, ఎత్తుకొని పోతాడు. వీళ్ళకి ఎంతో ఆ సొసైటీ వరకు ఏదో చిన్న ఇది అమౌంట్ వస్తుంది అంతే. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO అంతర్జాతీయ సంస్థ ఒక సర్వే చేసింది 2021-22లో. చేసి మత్స్యకారుల యొక్క ఆదాయం ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉన్నది, చేపలు ఎట్లా అందుబాటులోకి వస్తున్నాయి అనేది మొత్తం సర్వే చేసింది. ఇండియాకు సర్వే చేసిన తర్వాత ఇండియాలో ఉన్న ఆదాయం ఎందుకు, మూలం ఏంటిది, ఎందుకు చేపల ఉత్పత్తి పెరుగుతలేదు ఇక్కడ వనరులు ఉన్నా కూడా అని సర్వే చేసినప్పుడు ఒక యావరేజ్ మత్స్యకారుని యొక్క ఆదాయము భారతదేశంలో సంవత్సరానికి 25,000 నుంచి 50,000 గరిష్టంగా. ఓకే. ఒక మనిషి సంవత్సర ఆదాయం 25 నుంచి 50,000 ఉంటే ఎవరైనా బతకలేడు. నెలకు లక్షలల్లో లెక్కలు వేసుకుంటున్న ఎన్ని లక్షల ప్యాకేజీల పనిచేస్తాను అని అడిగే రోజులలో సంవత్సరానికి 25,000 నుంచి 50,000 ఆదాయం వస్తుందని చెప్పుకునేవాడైనా గర్వంగా ఫీల్ అవుతాడా? చెప్పుకుంటాడా కనీసం వాడు? లేదు. గంత ఆదాయం తక్కువ ఉంటుందా? ఇంకా తెలంగాణకు వస్తే అదే సంస్థ రిపోర్ట్లో తెలంగాణ యొక్క మత్స్యకారుని కుటుంబానికి యావరేజ్ సగటు సంవత్సర ఆదాయము 4,880 రూపాయలు సంవత్సరానికి. ఒకరోజు దావత్ ఖర్చు కాదు, పార్ట్ టైం కూడా కాదు, అది ఒకరోజు దావత్ ఖర్చు కాదు, అంతే. గట్టిగా 4,880 రూపాయల సంవత్సర ఆదాయంతో వాడు దాని మీద ఎందుకు దృష్టి పెడతాడు? అప్పుడు వాడు ఏం చేస్తాడు? ప్రభుత్వం ఇచ్చేటువంటి బండ్లు, మోపెడ్లు, ఇవి ఉచిత చేప పిల్లలు, ఇది టైంపాస్. పోతే పెద్ద ఉచితంగా వచ్చాడు కాబట్టి దాని మీద శ్రద్ధ ఉండదు. అదే మనకి ఆదాయం వస్తుంది, నెలకు ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయలు, నెలకు 10,000 వచ్చినా కూడా వాడు దాని మీద దృష్టి పెడతాడు. వ్యవసాయ రంగంతో పాటు దృష్టి పెడతాడు. కాబట్టి ఈవేళ మత్స్యరంగం మీద పూర్తి కాలం పనిచేసేటువంటి, పూర్తి శ్రద్ధతో, ఆసక్తితో, ఇష్టంతో పనిచేసేటువంటి వ్యవస్థ నిర్మాణం కాలేదు. ఆ నిర్మాణం జరగాలి.
దానికి ఒక పాలసీ కావాలి. కావాలి. వాళ్ళని ఇప్పుడు 4 లక్షల మందిని ఎందుకు ఇచ్చినా మెంబర్షిప్ను? 7 లక్షల మంది అందరూ చేపల పడుతూనే ఉన్నారా? నువ్వు సర్వే చేయి, నువ్వు ఆధార్ కార్డును అనుసంధానం చేయండి అని చెప్పిన నేను. చేయాలి, ఎందుకు చేయొద్దు? ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి. వాళ్ళకి న్యాయం జరగాలి కదా. వాళ్ళు ఎక్కడో ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ మెంబర్గా ఉంటాడు, వాడు అక్కడ ఫోన్ల మీద ఇక్కడ ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు, కాంట్రాక్టర్లతో కుమ్మక్క అవుతాడు. ఇప్పుడు వీళ్ళని చేపలు మట్టనియాడు, చేపలు పెంచనియాడు, వాడు చేపలు ఆని రాడు, వాడు మెంబర్. అందులో ఎందుకు ఉండాలి మెంబర్? ఇంతమందికి వెసులుబాటు ఉంటుంది, బయట ఉద్యోగం ఉంటుంది, భద్రజీవి కాబట్టి ఆధిపత్యం చేయడానికి దీన్ని వేదికగా వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ వ్యవస్థ పోవాలంటే నువ్వు అందులో సీరియస్గా పనిచేసేవాళ్ళకే మెంబర్షిప్ ఇవ్వాలి, సభ్యత్వం వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళనే పూర్తికాలపు మత్స్యకారులు అని గుర్తించాలి. రాయితీలు ఇస్తే వానికి ఇవ్వాలి, బాగుపడతాడు. ఏమైనా స్కీములు ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్లో కూర్చున్నాడు, ఇంకొక జిల్లా కేంద్రంలో కూర్చున్నాడు, ప్రభుత్వ ఉద్యోగంలో కూర్చున్నోనికి నువ్వు ప్రకటన ఇవి మెంబర్షిప్ ఇస్తే ఎట్లా డెవలప్ అవుతుంది ఆ రంగం? కాబట్టి ఇలా నేను నా అంచనా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక మత్స్య పాలసీని నిర్ధారణ చేసుకొని ఒక పాలసీని ఏర్పాటు చేసి దాన్ని అమలు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇప్పుడున్న ఫెడరేషన్, ఫిషరీస్ ఫెడరేషన్ని, ఫిషరీస్ కార్పొరేషన్ని ఇతర రాష్ట్రాలలో, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఫెడరేషన్స్ ఉన్నాయి, అన్ని రాష్ట్రాలలో కార్పొరేషన్స్ ఉన్నాయి. కార్పొరేషన్లు వ్యాపార రీత్యా ఆధునిక టెక్నాలజీని వాడుకుంటా మత్స్యకారులకి దాన్ని అందిస్తూ ఉంటాయి. ఇప్పుడు నాన్ వెజ్ అంటే చికెన్ మటన్గానే మారిపోయింది అంతే. మీరు హాస్టల్స్ ఉన్నాయి, ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ హాస్టల్స్లో ఏం పెడతారు బాబు మీకు నాన్ వెజ్ అంటే చికెన్ అనో మహా అయితే చికెన్ అని చెప్తారు, ఇక మటన్ అనేది కూడా ఉండదు. ఫిష్ ఎందుకు గవర్నమెంట్ చేసి మొన్ననే పోయిన నెలలోనే డిసెంబర్లోనే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, ఏది మన మెను రివైజ్డ్ మెను, దానికి ధరలు పెంచారు, 40% పెంచి చేసారు. గత ప్రభుత్వమే పెంచింది, అది వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇచ్చారు. చాలా సంతోషం, మేము వెల్కమ్ చేసుకుంటాం. నేను ఒక ఉత్తరం కూడా రాసిన ముఖ్యమంత్రి గారికి, బహిరంగ లేఖ రాసిన, మీడియాకు కూడా ఇచ్చినాం. ఏమన్నామంటే అందులో ఏమున్నది అంటే మొత్తం ఒక విద్యార్థికి హాస్టల్లో చదువుతున్న, ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న విద్యార్థికి నెలలో 23 రోజులు కోడిగుడ్డు ఇస్తారు. 23 రోజులు 8 రూపాయలు కోడిగుడ్డుకి. 23 × 8 ఎంత ఎత్తుందో లెక్కేసుకోండి. దాంతో వచ్చే లాభం ఏముంది? తినాలి, అది ఇవ్వద్దని అంటలేము, తినాలి. 4 సార్లు చికెన్ ఇస్తున్నారు మొత్తం నెలలో, 2 సార్లు మటన్ ఇస్తున్నారు. ఇది లెక్క ప్రభుత్వం ఇచ్చిన మెను. నేను 4 సార్లు చికెన్ ఇస్తున్నావు కదా, అది కొవ్వు పెంచుతుంది, కానీ పిల్లలకు చాలా ఆరోగ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పిల్లలకు కావాల్సిన జ్ఞాపకశక్తి, రిటైనింగ్ పవర్ పెరుగుతుంది, వాని యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇవన్నీ మంచి లక్షణాలు ఉన్నటువంటి చేప పిల్లల్ని ఎందుకు ఇస్తలేరు? ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ ఫిషరీస్ సొసైటీ నుంచి ఒక బహిరంగ లేఖ కూడా రాసినాం గవర్నమెంట్కి. సో వ్యాసాలు కూడా రాసినాను నేను, ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఇస్తున్నారు, ఎట్లా చెయ్యాలి. మీరు చెయ్యలేదు, అది చేస్తే ఏమైందంటే అక్కడ ఉత్పత్తి చేసుకోవడానికి గిరాకీ, దీనికి పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు. నేను ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నా, ఇది ఒక ఛాలెంజ్ అని తీసుకుంటున్నా. మీరు దాన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. మొత్తం హాస్టల్లో ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం హాస్టళ్లలో వారానికి 1 రోజుతో మొదలు పెడదాము. వారానికి 1 రోజు ఫిష్ అందించేటువంటి ముళ్ళు ఉంటాయి, కుచ్చుకపోతాయని భయపెడతారు కదా. చికెన్లో అవి ఉండయా, బొక్కలు ఉండయా? మనం తిని నేర్చుకున్నాము, బొక్కలతో ఉండగానే ఎట్లా తినాలనో మన ప్రాక్టీస్ వల్ల మనం నేర్చుకున్నాం. ఇప్పుడు బొక్కలు ఉన్నాయని చికెన్ పెట్టకుండా ఉన్నారు కదా, మనం బొక్కలు తీసిచ్చాం కదా పిల్లలకు, కాబట్టి అలవాటు అయిపోతుంది. అయినా సరే చేపలకు డీబోనింగ్ వ్యవస్థ, ముళ్ళు తీసేటువంటి వ్యవస్థ ఏర్పడేది. అవునా? బోన్లెస్ తయారు చేయవచ్చు. నేను బోన్లెస్ చేసి ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్టళ్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పచెప్తే కార్పొరేషన్ ద్వారా నయా పైసా మీకు భారం పడకుండా కార్పొరేషన్ ద్వారా నేను ఫ్రీ సప్లై చేస్తా. ఆ వెసులుబాటు నేను చేసుకుంటా కార్పొరేషన్ ద్వారా. మీకేం ప్రాబ్లము? పిల్లలకి ఆరోగ్యం వస్తుంది, నీకు అంతమందము ఒక రోజు ఏదైనా తగ్గితే ఆ పైసలు నీకు మిగులుతాయి, ప్రభుత్వానికి మిగులుతాయి. 300 లెక్కలు వేసిన 330 కోట్లు కావాల్సి వస్తుంది. 330 కోట్లు కార్పొరేషన్ భరిస్తానికి సిద్ధంగా ఉన్నప్పుడు 330 కోట్లు ఇండైరెక్ట్గా ఈ ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చినట్టు కదా నేను కార్పొరేషన్ ద్వారా. మరి ఎందుకు శ్రద్ధ తీసుకోరు?
అంటే ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఉన్నాయి. సో నేను అంటున్నా, అందుకనే ఒక విధానం ఏర్పాటు చేసి కార్పొరేషన్ అనేది లేకుండా ఇది డెవలప్ కాదు, ఇది ఇంప్లిమెంట్ కాదు, ఫెడరేషన్ ద్వారా కాదు. ఈ ఆక్వాకల్చర్ కూడా రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తే వాళ్ళు ప్రశాంతంగా అదంతా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే రైతులకు కావాల్సిన ఫలం ఎడ్యుకేట్ చేద్దాం. అవును, ఎడ్యుకేట్ చేసి ఇగో ఇట్లా పెంచుకోవాలి, 3 నెలల్లో నీకు వరి. మీరు చూడండి, చికెన్కి ఏదో కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చింది అన్నప్పుడు మంత్రులు వెళ్ళి చికెన్ తిని దాన్ని ఎంకరేజ్ చేశారు. నేను అప్పుడే వాళ్ళకి పౌల్ట్రీలు ఉన్నాయి, వ్యవస్థ ఉన్నది కాబట్టి నేను అప్పుడే బహిరంగంగా మా మా ఆర్థిక మంత్రిగా, అప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉండే ఎవరు ఈటెల రాజేందర్ గారు, మీరు ముదిరాజు కమ్యూనిటీ నుంచి వచ్చినారు, ముదిరాజు కమ్యూనిటీ చేపల వృత్తిని స్వీకరించి పనిచేసుకుంటా ఉన్నది, మీరు చేపల వృత్తికి సంబంధించిన కులం నుంచి వచ్చి ఒక్కనాడు చేపలు అమ్ముతలేవు అని చెప్పి చేప పట్టుకొని మీరు మంత్రిగా ఒక్కనాడు 4 మంత్రులు తీసుకొచ్చి మీరు పీపుల్స్ ప్లాజా దగ్గర అమలపోతిరి. మీరు వ్యాపారం చేస్తున్న, మీ ఆదాయాలు సమకూరుస్తున్న మీ కోళ్ళ ఫారాలకు ఇబ్బంది వస్తే కోళ్ళు పాతి పెడతా అంటే మంత్రులందరినీ పట్టుకోవచ్చి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం మంత్రులను ప్రభుత్వానికి తీసుకొచ్చి ప్లాజా కాడ కూర్చోబెట్టి మీడియాను పట్టుకొచ్చి మీరు చికెన్ తినరు కానీ చికెన్ పట్టుకొని నిలబడరు. ఇది ఎట్లా న్యాయము? మనకు ఆత్మకి ఎట్లా ఒప్పుకుంటుంది అది? కాబట్టి ఇందులో ఏం నిజాయితీ ఉన్నట్టు అని నేను ప్రశ్నించడం జరిగింది బహిరంగంగా, అనేక మీటింగ్లలో మాట్లాడినాను. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మత్స్యరంగం మీద ఎందుకో మొదటి నుంచి కూడా ఒక శ్రద్ధ లేకుండా పోయేది. ఇళ్ళకెళ్ళి ఏమొస్తలేదు అనేది ఒకటి. ఇళ్ళకెళ్ళే అనేక మీకు చికెన్ కంటే మటన్ కంటే ఎక్కువ ఆదాయము, బర్రెల కంటే గొర్రెల కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి మార్గాలు ప్రజలకు చేపలలో ఉన్నాయి. తినడము అందుబాటులోకి తెస్తే ప్రజలు తింటారు, ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. విధానమే లేదు, చొరవ లేదు, ప్రభుత్వ చొరవ లేదు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలి, చేపలు తినాలని. కొంచెం ఇప్పుడు సండే హో యా మండే, రోజు కావో అండే అని 20 ఏళ్ళ నుంచి చెప్తా అంటే రోజు కోడిగుడ్డు లేకుండా బస్సుల మీద కూడా గుడ్డు ఫోటోలు వేసి గుడ్డు తినండి అని దానికి ఒక సమస్య, నెక్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేస్తాం. అట్లా చేపల కింద చేస్తలేం మనం. ఇవాళ దేశంలో అత్యధిక నీటి వనరులు ఉన్న, ఉపరితల జల వనరులు ఉన్న రాష్ట్రంగా ఉన్నోళ్ళు చూడండి. గర్భిణీ స్త్రీలకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న టాబ్లెట్స్, జెల్ టైప్ లో ఉన్న ఇస్తారు, టాబ్లెట్స్ ఇస్తారు. ఇలా అనేకం చేయొచ్చు. మేము ఇలా గొర్రెకుంట, వరంగల్ జిల్లా గొర్రెకుంట విలేజ్లో ఒక ప్రయోగం చేసిన నేను. నాకు అవుట్ ఆఫ్ మై అకాడమిక్ ఇంట్రెస్ట్ చేసిన ఏంది ఫిష్ వేస్ట్. ఫిష్ వేస్ట్తోనా? ఫిష్ వేస్ట్తోని, పంట మీద పడేసే పేగులతోని, ఈ మొప్పలు, ఇవి అవి చర్మము, అవి ఈ వేస్ట్ అయితే పెట్ట మీద పడేస్తున్నామో అది గ్రీన్ గ్యాసెస్ డెవలప్ చేసి పర్యావరణానికి నష్టం చేస్తున్నాయి. కాబట్టి దాన్ని తగ్గించాలంటే వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా దాని నుంచి ఏం ఉత్పత్తి చేయొచ్చు అని ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళు నేను ప్రయోగాలు చేసి స్టడీ చేసి దేశ విదేశాలలో స్టడీ చేసి ఒక ప్రయోగం గొర్రెకుంటలో చేసిన. ఫిష్ వేస్ట్ నుంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తయారు చేసిన. ఫిష్ వేస్ట్ నుంచి ఇవన్నిటిని మురగబెట్టి అందులోకి వెళ్ళి ఒక ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసినాం. ఆర్గానిక్ ఫెర్టిలైజర్తో పాటు పెస్టిసైడ్స్ తయారు చేసినాం. ఆర్గానిక్ గ్రోత్ ప్రమోటర్స్ తయారు చేసినాం. ఇలా ఆర్గానిక్ వ్యవసాయం గురించి ప్రత్యేక శాఖనే పెట్టారు కదా, ఇది ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మత్స్యకారులకు ఆదాయం పెరుగుతుంది, నీ వేస్ట్ తగ్గుతుంది, పర్యావరణానికి లాభం జరుగుతుంది, ఇది ఒక ఉత్పత్తి లాగా పెరుగుతుంది, ఇది ఒక ఎకానమీలో భాగం అవుతుంది. వేస్ట్ కూడా, వేస్ట్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. ఇట్లాంటి అనేకం పచ్చళ్ళు చేయవచ్చు, ఎండు చేపలు చేసి అమ్మవచ్చు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు మీకు ఇక్కడ లక్డీ కబుల్ దగ్గర ఇది ఉంది కదా ఫిషరీస్ ఆఫీస్, దర్శిని, అక్కడ ఎంతమంది వచ్చి తింటుంటారు? వాళ్ళు బిర్యానీ తింటూ ఉంటారు. నేను చైర్మన్ కూడా ప్రయత్నం చేసిన. ఇవాళ అట్లాంటివి ప్రతి జిల్లాలో పెట్టొచ్చు, మండల కేంద్రంలో పెట్టొచ్చు, ఉపాధి దొరుకుతుంది. ప్యారడైజ్ హోటల్ నుంచి వెళ్ళి ప్యారడైజ్ బిర్యానీ వారానికి 2000 ప్యాకెట్లు దుబాయ్కి పోతాయి విమానంలో. అది తెలిసిన తర్వాత నాకు దుబాయ్లో ఉన్న ఒక మిత్రుడు, ఒమన్లో ఉన్న మిత్రుడు నాకు ఫోన్ చేసి, ఇక్కడ జర్నలిస్ట్, నా చిన్నప్పటి జర్నలిస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి, నువ్వు బిర్యానీ బాగా ఫేమస్, నేను తిన్నా మీ దగ్గర బిర్యానీ, దాన్ని ఏమైనా పంపిస్తావా అంటే నేనన్నా ప్యారడైజ్ చెప్పిండు నాకైనా. ఇది కూడా పంపిద్దామని ప్రయత్నం చేసినాం, కానీ ఈలోగానే గవర్నమెంట్ పోయింది, అది మూలపడ్డది. అంటే ఇట్లా చాలా ఆలోచనలు ఉండే. కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఒక విధానం ఉండాలి, ప్రభుత్వానికి విధానం ఉండాలి, చొరవ కూడా ఉండాలి, దానికి ఒక వ్యవస్థ ఏర్పాటు, దాన్ని అమలు చేయడానికి ఒక వ్యవస్థ ఉండాలి. ఫెడరేషన్ ద్వారా ఈ పనులని జరగవు. కాబట్టి ఫెడరేషన్ మత్స్యకారుల సంక్షేమం గురించి ఆలోచిస్తుంది,
దానికి ఆ పని వదిలిపెడదాం. దీని వ్యాపార రీత్యా దీన్ని సక్సెస్ చేయడానికి, వాళ్ళ ఆదాయాలు పెంచడానికి, ప్రభుత్వ ఆదాయాలు పెంచుకోవడానికి 20,000 కోట్లు 25,000 కోట్ల రూపాయల సంపద ఉత్పత్తి జరిగితే నీ గవర్నమెంట్కి ఏం పైసలు రావు? అన్నకెళ్ళి ఎందుకు రావు? వస్తాయి కదా ఎకానమీలో. అసలు నువ్వు ఈ స్కీమ్లు ఇవన్నీ ఎందుకు అప్పుడు జనం అడుగుతారు? నువ్వు జనం చేతిలో డబ్బులు ఉన్న తర్వాత నువ్వే నాకు ఇచ్చేది 1000 కోట్లు అప్పు తెచ్చి 2018లో 1000 కోట్ల రూపాయలు ఎన్సీడీ నుంచి అప్పు తెచ్చి సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం అని పెట్టారు. అప్పుడు మోపేడు బండ్లు ఇచ్చారు. వాటికి వాటి చూసుకొని మురుస్తూ ఉన్నారు మత్స్యకారులు. అవి అప్పులు ఇప్పుడు ఇంకా అప్పు కట్టలే. ఓకే, ఆ అప్పులు ఈ ప్రభుత్వం నితిగా పడదు, అప్పుడే చేసిన ప్రభుత్వం. సో అంత అప్పులు చేసే కంటే నెలకు నేనేమంటున్నా అంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి చెప్పండి 1000 కోట్లు 2 సంవత్సరాల తర్వాత దాన్ని స్థిరీకరించి అభివృద్ధిని మొత్తం ఒక లైఫ్ లైన్ తీసుకొచ్చి 3rd ఇయర్ నుంచి 1000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ నుంచి మేమే ఇస్తాం. మీకు ఇండైరెక్ట్గా వచ్చేది కాదు, డైరెక్ట్గా 1000 కోట్ల రూపాయలు మీరు పెట్టే పథకాలకు మేము ఇస్తాం. ఇందిరమ్మ ఇండ్లకు నేను 50% నేనే ఇస్తాను మా కార్పొరేషన్ నుంచి. మా మత్స్యకారులకు మీరు కట్టే ఇండ్లు ఇందిరమ్మ పథకం కింద 50% నేను షేర్ చేసుకుంటా. ఇట్లా చెప్తున్నాం మేము. అదేవిధంగా ఉచిత చేప పిల్లలు మీరు ఇవ్వక్కర్లేదు, 100 కోట్లు ఇవ్వక్కర్లేదు, అవి కార్పొరేషనే ఇస్తుంది. బైబ్యాక్ సిస్టమ్ పెడతాం. ఇట్లాంటి చాలా పథకాలు ఉన్నాయి, చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. ఇదన్నిటికీ ఏకైక మార్గము, విధానము, ఒక మత్స్య విధానం. ఈ లీడర్లు ఏం చేస్తారు ఇప్పుడు? ముదిరాజు లీడర్లు అన్ని పార్టీల్లో ఉన్నారు, అధికార పార్టీలో కూడా ఉన్నారు కదా. అన్ని పార్టీలలో లీడర్లు ఓటు రాజకీయం, మాది 10% ఉన్నాం, మేము 12% ఉన్నాం, ముదిరాజులు ముఖ్యమంత్రులు కావాలా? ముదిరాజుల దౌర్భాగ్యం ఏమిటి అంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా ముదిరాజు సంఖ్యని చూసుకొని, సంఖ్యను చెప్పుకొని, సంఖ్యను ఉపయోగించుకొని బాగుపడ్డోళ్ళే. వ్యక్తిగతంగా బాగుపడ్డోళ్ళు, సంస్థాపరంగా కూడా బాగుపడింది. జాతికి సంబంధించిన వరకు ఏమీ జరగలేదు. కానీ వ్యక్తులకు మాత్రం పదవులు వచ్చినాయి, అనేక హోదాలలో మనం ఇలా చూస్తున్నాం. కేవలం ముదిరాజు సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఈయన అందరు రిప్రజెంటేటివ్ అని ప్రభుత్వాలు కూడా నమ్ముతాయి, వాళ్ళని ప్రొజెక్ట్ చేసినాయి. కానీ అది వాస్తవం కాదు. కాబట్టి ఎప్పుడైతే మీరు వాళ్ళను ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తారో, ఒక స్వావలంబన దిశలో వాళ్ళని ఆదుకుంటారో, అప్పుడు వాళ్ళు మీకు ఆటోమేటిక్గా ఏ నాయకుడు మధ్యదళారి అక్కర్లేదు, మీకు రాజకీయ బ్రోకర్లు అక్కర్లేదు, జనమే మీకు ఓట్లు వేస్తారు. కాబట్టి ఆ వ్యవస్థ ఏర్పడాలంటే వాళ్ళలో విశ్వాసం కల్పించాలి. విశ్వాసం కల్పించాలంటే ఒక ప్రధానమైన నిర్ణయాన్ని తీసుకొని, ఒక పాలసీని తీసుకొని, ఒక సిద్ధాంతపరమైన ఒక పాలసీని తీసుకొని దాన్ని అమలు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అని ఒక 3 అంచెల విధానాన్ని నేను ఆల్రెడీ రాసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తున్నాము. ఎప్పుడు చేస్తున్నాం? ఇప్పుడు ఈ మధ్యలోనే ఈ వారం రోజులలో ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత టైం తీసుకొని దాన్ని పూర్తి సమగ్రమైన నివేదిక ఒకటి తయారు చేస్తున్నాం. ఇప్పటికే మేము దాని మీద 2 ఏళ్ల నుంచి స్టడీ చేసినాం. గత ప్రభుత్వానికి కూడా ఇచ్చినాము, అది కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకునే దాఖలాలు లేవు. కొంత ఇంట్రెస్ట్ చూపించినట్టు కనబడ్డారు, కానీ ఎంతసేపు మళ్ళీ ఓటు బ్యాంకు రాజకీయాలలో మా లాంటి వాళ్ళు ఈ ఉండడం సాధ్యం కాదు. మాట్లాడదాం ఇంకా చాలా ముందు డిబేట్స్లో. చివరగా ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడగకపోతే మేము వేరు వాళ్ళు వేరు మాకు సంబంధం లేదని అంటారేమో. నాకు చాలా సందర్భాల్లో ఇట్లాంటి ఇంటర్వ్యూస్ చేసే క్రమంలో ఇటు ముదిరాజులది ఒక వర్షన్ ఉన్నది, గంగపుత్రులు ఇంకొక వర్షన్ ఉన్నది. యాక్చువల్గా ఫిషర్మెన్స్ ఎవరంటే గంగపుత్రులే. చేపలు పట్టే వృత్తి ఎవరిది అంటే గంగపుత్రులది. ముదిరాజులు వాళ్ళకి భూమి, వ్యవసాయము, వాళ్ళు కూడా మేము గొప్పోళ్ళుగానే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సరే, కాకపోతే ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా చేపలు పట్టడానికి అనుకూలమైన ప్రాంతం ఉన్నది. కొన్ని ప్లేసెస్లో ఎస్సీలు, గిరిజనులు కూడా పడతారనుకుంటా, నాకు తెలిసి. తప్పులేదు. కానీ ఇక్కడ వీళ్ళ మధ్య వైరుధ్యం ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు కొట్లాడుకునేటువంటి సిచ్యువేషన్? కొన్ని గొడవలే అయినాయి, చాలా గొడవలు అయినాయి. ఎందుకు ఈ కలిసి పనిచేయాల్సిన చోట, ఉండాల్సిన చోట ఎందుకు ఈ వైరుధ్యం కనబడుతుంది? సమాజంలో ఉండేటువంటి వైరుధ్యాలలో ఇది ఒక వైరుధ్యం వాస్తవంగా. అయితే ఇప్పుడాక చెప్పిన 7 లక్షల హెక్టార్లు ఉన్న కాడ 7 లక్షల మందికి సభ్యత్వం ఇవ్వచ్చు. ఈ తిప్పి కొడితే ఇంకా 4 లక్షలకు రాలే, వీళ్ళు సగం కూడా చేరుకోలే, లేరు మనుషులు ఎవరు మెంబర్గా కావడానికి. మెంబర్సే 4 లక్షలు లేరు. ఇప్పుడు 4 లక్షలకి వచ్చింది అనుకుందాం. అందులో కూడా 7 లక్షల దాకా జాగ ఉంది. ఇక కొట్లాడుకునే ఎందుకు అవసరం ఏముంది అంటే ఇక్కడ ఉనికి సమస్య. ఒకటి మీరు అన్నట్టుగా 100% నేను ఏకీభవిస్తున్నా. 100% గంగాపుత్రులు చారిత్రకంగా, సాంస్కృతికంగా మత్స్యకారులు, సాంప్రదాయంగా మత్స్యకారులు. దాన్ని ఎవరు కావాలని సత్యం. అది
ముదిరాజులు ఐ బిలాంగ్స్ టు దట్ ముదిరాజ్ కమ్యూనిటీ, ఐ హెయిల్స్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీ, అయినప్పటికీ కూడా ముదిరాజుల యొక్క పూర్వకాలపు వృత్తి వంశపారంపర్యమైన వృత్తి ఇది కాదు. వాళ్ళకు వృత్తి ఈ వృత్తి కాదు, వాళ్ళ మత్స్యకారుల వృత్తి కాదు. కాబట్టి ఇందులో నాకు క్లారిటీ ఉంది. ఆ కారణంగా దీన్ని మాట్లాడడం వల్ల కూడా చాలా సందర్భాల్లో నేను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను మా ముదిరాజులు కమ్యూనిటీలో. అయినా ఐ డోంట్ కేర్ దట్. ఉన్నది వాస్తవం చెప్పాల్సింది, అది వాస్తవం, అంగీకరించాలి. ఇక్కడ ఎందుకు వైరుధ్యాలు వస్తున్నాయి అంటే ఒకటి రాజకీయ కారణాలు. వీళ్ళిద్దరు కలిస్తే ఈ రాష్ట్రంలో 12% జనాభా అవుతారు. 2 కులాలతో 12 ఉన్నారా? 12 అవుతారు. 10% ముదిరాజులు ఉంటే 40 లక్షలు మేము అనుకుంటున్నది. సమగ్ర కుటుంబ సర్వే 36 లక్షలు 39 లక్షలు ఏదో చెప్పింది. 40 లక్షలు తక్కువ మామూలు 50, 60, 80 లక్షలు కోటి ఉన్నామని అంటారు. రాష్ట్ర జనాభా 4 కోట్లు లేదు. అవన్నీ అవాస్తవాలు. కానీ నేను స్థిరీకరించుకున్నది నాకున్న అవగాహనలో 40 లక్షలు ముదిరాజులు ఉన్నారు, కొన్ని లక్షలు గంగపత్రులు ఉండవచ్చు. ఈ రెండు కలిస్తే ఒక 12% అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, జనాభా 12% అనేది హైయెస్ట్ ఎనీ సింగిల్. ఓకే, దిస్ ఈజ్ ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ది ఎంటైర్ తెలంగాణ పాపులేషన్లో దళితుల కంటే కూడా. ఇంకా 57, 58, 60 కులాలు ఉన్నాయి దళితులలో. ముస్లిమ్స్లలో కూడా 11, 12 కులాలు ఉన్నాయి. గిరిజనులలో కూడా చాలా కులాలు ఉన్నాయి. కాబట్టి అది 14% ఉన్నా 11, 12% ఉన్నా దీనికంటే తక్కువనే. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మత్స్యకార కులాలకు సంబంధించింది. 2 కులాలు ఒకటే అనుకుంటే మత్స్యకార కులాలు అనే సూత్రీకరణ చేసుకున్నప్పుడు 12% జనాభా అవుతుంది. 12% జనాభా ఒక దగ్గర కేంద్రీకృతమై ఒకే వృత్తిలో ఉంటే, ఒక వృత్తి ఆధారంగా ఉంటే రాజకీయంగా అది నిర్ణాయక శక్తిగా మారుతుంది అనే కుట్రతో మొదటి నుంచి కూడా వీళ్ళని వివరించాలనేటువంటి ఒక కుట్ర అమలు జరుగుతూ ఉన్నది. అదొక భాగం. అయితే రెండవ భాగం ఏమిటి అంటే అవుట్ నంబర్ అయిపోయారు ముదిరాజులు ఫిషరీస్ రంగంలో, మత్స్య రంగంలో. ఇవాళ ఉన్న మత్స్యకారుల 4 లక్షలలో అరౌండ్ 3 lakhs వీళ్ళే ఉన్నారు. 70% దాకా వీళ్ళే ముదిరాజులే ఉన్నారు. 4 లక్షల మెంబర్లు అధికారికంగా ఇవాళ రిజిస్టర్ అయిన మత్స్యకారులు ప్రభుత్వ పరంగా అధికారికంగా ఉంటే అందులో దాదాపు 300 వీళ్ళే, దాదాపుగా 60-70% వరకు వీళ్ళే ముదిరాజులే అయినారు, అవుట్ నంబర్ అయ్యారు. సో ఇక్కడ మెజారిటీ మైనారిటీ మధ్యలో ఉండే వైరుధ్యం అనేది ఇన్హరెంట్గా బయటికి చెప్పకుండానే ఇది ఒక ఇన్సెక్యూరిటీ అనేది మైనారిటీ ప్రజలలో ఎప్పటికైనా వస్తుంది. అది న్యాయమైన ఇన్సెక్యూరిటీ. దట్టు వాళ్ళు భూమి లేని అత్యంత నిరుపేద, అందులో వృత్తి తప్ప వాళ్ళకి ఇంకొక ఇది లేదు. ఏ విధంగా చూసినా కూడా ఈ రంగం ప్రధాన పోషకులు వాళ్ళే, హక్కుదారులు వాళ్ళే అనేది వివాదమే లేదు. వివాదం ఎక్కడ వస్తున్నది అంటే ఐడెంటిటీ క్రైసిస్ దగ్గర. ఇప్పుడు మీరన్నట్టుగా ఇవాళ ఈ రాష్ట్రంలో గిరిజనులకు సంబంధించిన సొసైటీలు ఉన్నాయి, ఎస్సీలకు సంబంధించిన సొసైటీలు ఉన్నాయి. ఇప్పుడు 170 ఉన్న కాడ 170 ఉన్న కాడ వేరే వాళ్ళ సొసైటీ పెట్టడానికి వీరే లేదు. మరి అక్కడ ఏమంటావు, ఆడ ముదిరాలు కాదు, మరి వాళ్ళని ఎట్లా అంటావు? ఇలా గాలాలు వేసి చేపలు పట్టే తుర్కల పోరాలు అంటాం కదా, వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, చేపలే పడతారు వాళ్ళు. అది ఒక వృత్తిగా బతుకుతున్న వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాలలో చాలామంది ఉన్నారు. సిటీలలో కూడా పార్ట్ టైం గాలాలు పట్టుకొని పోయి సాయంత్రం వరకు 1 కిలో అమ్ముకొని బతికే కుటుంబాలు కూడా కొన్ని వేలు ఉన్నాయి మనకు తెలియకుండానే. ఈ రంగం మీద ఉపాంత ప్రయోజనంగా ఒక సబ్సిడరీ, ఒక యాన్సిలరీ ఇండస్ట్రీ కింద ఇది డెవలప్ అవుతున్నప్పుడు మైనారిటీగా మారిన హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ కావడం అనేది న్యాయపరమైనటువంటి. ఎప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుందంటే ప్రభుత్వం ఒక పాలసీ రూపొందించుకొని ఈ రెండింటి మధ్యలో ఉన్న వైరుధ్యాలని కొంచెం స్టడీ చేయాలి. ఎట్లా పోతాయి ఈ వైరుధ్యాలు? వాళ్ళు వృత్తిపరంగా వైరుధ్యాలు కాదు, వాస్తవంగా ఈ వృత్తిపరంగా వస్తున్న వైద్యాలు కాదు. ఎందుకు కాదు అంటే అక్కడ స్కోప్ ఉంది. 7 లక్షల మందికి అవకాశం ఉన్నది, 4 లక్షలే ఉన్నారు. అయినా మీకేమి మీ వృత్తికి ఇక్కడ ఏం అడ్డమత్తలేదు. మీరు చేపలు పట్టుకోవడానికి ఎవరు ముదిరాజులు అడ్డమేం కాదు. కానీ ఎక్కడ వస్తుంది అంటే ఆధిపత్యం అనేది ఒక మెజారిటీగా మారడం అనేది వీళ్ళకి ఇబ్బందికరంగా సైకలాజికల్ ఒక సిండ్రోమ్. దాంట్లో రకరకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు అటువైపున మెజారిటీ ఉన్న దాంట్లో కొంత లీడర్షిప్ ఎక్కువగా ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఆర్థికంగా బలంగా ఉంటారు. న్యాచురల్గానే తెలంగాణలో రాజకీయంగా ప్రాతినిధ్యం లేకపోయినా కూడా ఒక రాజకీయంగా ఒక కన్సర్న్ అనేది పార్టీలకి
ముదిరాజుల మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఉంటుంది. ఎందుకంటే 40 లక్షల ఓట్లు 36 లక్షల ఓట్లు అంతే ఉన్నాయి. అంతే 36 లక్షల ఓట్లను వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఏ ఒక్క కమ్యూనిటీకి అన్ని ఓట్లు ఎస్సీలలో లేవు, ఇంకెక్కడదే లేవు. కాబట్టి ఇంత పెద్ద ఓటర్ సంఖ్య ఉన్న జనాభాని వెనకేసుకొస్తారు. కాబట్టి ఇది న్యాచురల్గానే ఆ కారణంగా కొంత వీళ్ళు డిఫెండ్ అయ్యేటువంటి అవకాశం న్యాయంగానే ఉన్నది. కాబట్టి నేను అందుకనే మొదటి నుంచి కూడా అంటున్నాను, డి నుంచి ఏకి రావాలి అనే దాని దగ్గర నేను ఒక భిన్నాభిప్రాయంతో ఉన్నా. మీరు ఓకే, డి నుంచి ఏకి రావాలి. ఏలో ఆల్రెడీ ఇన్ని కులాలు ఉన్నప్పుడు 30-40 లక్షల మంది పోయి ఈ కుప్ప ఇంకొక గ్రూప్ మీద పడితే అందులో ఉన్నదానికంటే ఎక్కువ మనం అందులో ఉన్న 29 కులాలు 30 కులాలు ఉన్నాయి కదా, ఆ అన్నిటికంటే సంఖ్య కంటే ఈ సంఖ్య ఎక్కువ అవుతుంది. ముదిరాజులు ఎక్కువ అవుతారు. కాబట్టి దానికి మధ్య మార్గంగా నీకు రిజర్వేషన్ కావాలి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది, దానికోసం కొట్లాడదాం. కానీ ఏలే కావాలి, అన్ననే నేను పోవాలి, వీళ్ళు రావద్దని వీళ్ళు ఈ వైరుధ్యాలను పోషించారు. అదొక ఇష్యూగా ఎవరు దీన్ని ట్రీట్ చేసారు అంటే స్వార్థ ప్రయోజనాలు ఉన్న రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకుల కొమ్ము కాసే కుల సంఘాల నాయకులు అంతిమంగా. కాబట్టి ఇది ఒక సామాజిక వైరుధ్యంగా దీన్ని మార్చిండ్రు. ఇది పోవాలంటే ఆర్థికంగా ఆ రంగాన్ని బలోపేతం చేస్తే వాళ్ళకు ఆర్థికపరమైన పరిపుష్టి వచ్చినప్పుడు ఈ సామాజిక అంశాలు సర్దుకపోయేటువంటి ధోరణి పెరుగుతుంది. సర్దుకపోయే ధోరణికి వస్తారు అని నేను అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న పరిష్కారం సో అల్టిమేట్గా ఒక కార్పొరేషన్ కావాలి, ఒక పాలసీ రూపొందించాలి. అన్నింటికంటే ముందు ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీని మీద ఏదో ఒకటి చేయాలన్న ఒక ఆలోచన ఆయనకు రావాలి. సో ఆలోచన వచ్చినప్పుడు అల్టిమేట్గా పాలసీ వస్తుంది, అన్నీ వస్తాయి. ప్రభుత్వం ఎట్లా చేయొచ్చు, అదే. కానీ ముందు దాని మీద దృష్టి పెట్టండి. మీరు మేనిఫెస్టోలో హామీ కూడా ఇచ్చిన్నారు కాబట్టి ఆ హామీ ప్రకారం అన్న దాన్ని నెరవేర్చండి. ఖచ్చితంగా మనం అవసరమైతే ఫీల్డ్ విజిట్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ నీటి వనరులు ఉన్నాయి, దానికి ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి. సో దీన్ని కొంత ఇంకా మరింత విస్తరించి ఎంతో కొంత మేలు జరిగితే మంచిదే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎక్సలెంట్ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఇది. సో ఇట్లా మనం వివిధ కుల వృత్తుల విషయంలో ఈ రకమైన డిబేట్స్, ఇంటలెక్చువల్ డిబేట్స్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తున్నది. చేద్దాం ఖచ్చితంగా. అన్ని కుల వృత్తులకు సంబంధించిన విషయంలో ఈ డిబేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.